ఎప్పుడు ఆ వాక్యం గుర్తొస్తాం. పక్షిరాజు తమ గూడు రేపి తమ పిల్లల పైన అల్లాడుచు తమ పిల్లలను మోయినట్టు ఉంటుందంట దేవుని యొక్క. అంటే పక్షిరాజు వెళ్ళి తమ పిల్లల యొక్క గూడును అదే చెదరగొడుతుంది. అసలు ఎందుకు పక్షిరాజు ఆ గూడును రేపు తమ పిల్లలు ఎగరటం నేర్చుకుంటారు? పక్షిరాజు పిల్లలు గూటిలోనే ఉంటే అవి ఎగరటం కుదరదు, అవి ఎలా ఎగరాలో వాటికి తెలియదు. అందుకని పక్షిరాజు ఏం చేస్తాడంటే ఆ పిల్లలు పండుకున్నటువంటి గూడును ఆమె చెదరగొట్టి తమ పిల్లలను అక్కడ నుండి లేదు, తమ పిల్లలను కిందకి నెట్టి తమ పిల్లలతో పాటు కొండ మీద నుండి అది కూడా దూకి పిల్లలు కింద పడే లోపు తమ రెక్కలు చాపేది, తమ పిల్లలు రెక్కల మీద పడేలా క్యాచ్ మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ రెక్కలు చాపేది. పిల్లలు దాని మీద పడగానే మళ్ళీ పైకి తీసుకెళ్తుంది, అక్కడ వదిలేస్తుంది గాలి, మళ్ళీ కిందగా వెళ్ళిపోయి రెక్కలు చాపేది. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత అవి చాలా ఎత్తుకి ఎగురుతాయి, అవి చాలా విశాలమైన ఆకాశంలోనికి ఎగురుతాయి. అవి తనంతకు తామే వేటాడి తమంతకు తామే జీవించగలిగే స్థాయికి తమ పిల్లలు ఎగురుతాయి. ఎందుకు దేవుడు మన విశ్వాసం అనే గూడును కదిలిస్తాడు? ఎందుకు ఆయన ఈ గూటిని కదిలించాడంటే మనం విశాలంగా ఎగరం, మనం విశాలమైన స్థాయికి